Hello students, welcome to another session of informative session of EPSET. సో లాస్ట్ వీడియో గనక చూసినట్లయితే మనము ఏ కాలేజ్ మంచిది, ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, అలాగే మనకు ఏ ర్యాంక్ కట్ ఆఫ్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, అలాగే ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ వస్తుంది, అలాంటివి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మనము లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా లాస్ట్ సెషన్ అని మిస్ అవుతే ఒక్కసారి మీరు కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి గనక మీరు లాస్ట్ వీడియోని రివిజిట్ చేయండి. సో ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే మ్యాక్సిమం మనం ఫిజిక్స్ పరంగా యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మీకు అందరికీ తెలుసు ఐఎమ్ రంజిత్ కుమార్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇన్ పిఐటి క్లాసెస్. ఓకే, సో యాజ్ ఎ ఫిజిక్స్ పరంగా నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ పరంగా వెయిటేజ్ ఎంత ఉంది మనకి ఎంసెట్కి, ఓకేనా, వెయిటేజ్ ఎంత ఉంది, అలాగే మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అని చూసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా, సో ఫస్ట్ మనం చూసుకుందాం ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఎంత వెయిటేజ్. సో మనం చూసుకుందాం థర్మోడైనమిక్స్ నుంచి 9% వస్తుంది. అలాగే మనం సపోజ్ మనకి ఎన్ని టోటల్ మార్క్స్ ఎప్సెట్లో టోటల్ మార్క్స్ ఎన్ని మనకి ఫిజిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ మనకి 40 మార్క్స్. ఓకేనా, సో ఈ 40 మార్క్స్ అనక మనము 100% అని కన్సిడర్ చేసుకుంటే, సో ఇక్కడ మనం చాప్టర్ వైజ్ పర్సంటేజ్ చూసుకుందాం. ఫస్ట్ మనకి థర్మోడైనమిక్స్ 9% ఉంది. అలాగే సెకండ్ వన్ ఏముంది, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్స్ 6%, వర్క్ ఎనర్జీ అండ్ పవర్ 6%, లాస్ ఆఫ్ మోషన్ 5%, మోషన్ ఇన్ ఎ ప్లేన్ 5%, current electricity 5%, moving charges and magnetism 5%, and oscillation 4%, and waves 4%, gravitation 4%, ray optics and optical instrument is 3%. ఓకేనా, బాగా గమనించండి మీరు పిల్లలు. ఏంటంటే మనం ఒక 40% అనేది 100% చేసుకుంటే, 100% అనేది కన్సిడర్ చేసుకుంటే, ఈ చాప్టర్ వైజ్ మనము పర్సంటేజ్ మనం తీస్తే గనక ఈ విధంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి మనకి, వేవ్ ఆప్టిక్స్ నుంచి 3% వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ నుంచి 3%, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 3%, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి 3%, సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి 3%, న్యూక్లియై నుంచి 3%, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి కూడా 3%, నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి 2%, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి 2%, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2%. సో ఇవి మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఉన్న చాప్టర్స్, దాని పర్సంటేజ్ అన్నమాట. ఎంత పర్సంటేజ్ వస్తుంది మనకి ఎంసెట్ ప్రకారం. ఓకేనా, ఇది ఎక్స్పెక్టెడ్, ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట మనము. ఒక 100% 40 మార్క్స్లో ఈ టాపిక్స్ నుంచి ఇంత పర్సంటేజ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం మిగిలాయి మనకి చాప్టర్స్, కైనెటిక్ థియరీ నుంచి 2%, అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2%, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2%, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ నుంచి 2%, మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ నుంచి 2%, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2%, ఫిజికల్ వరల్డ్ నుంచి 1%. ఓకేనా, మీరు చూస్తున్నట్టు కనుక చూడండి, ఇప్పుడు మనము టాప్ పర్సంటేజ్ నుంచి లోవర్ పర్సంటేజ్ దాకా మాట్లాడుకున్నాం. ఇది బాగా గమనించండి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉందో దాని ఫస్ట్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. మీకు ఎలాగో క్రాష్ కోర్స్ జాయిన్ అవుతారు కాబట్టి పిఐటి క్లాసెస్లో, సో జాయిన్ అయినప్పుడు మొత్తం రివిజన్ ఉంటుంది కదా, మళ్ళీ డైలీ రివిజన్ ఉంటుందిగా. సో మీరు ఈ పర్సంటేజ్ ప్రకారం అనేది మీరు రివిజన్ చేసుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్గా మీ ప్లాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు అకార్డింగ్ టు యువర్ టైం టేబుల్. ఎప్సెట్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎక్స్పెక్టేషన్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు మనము బ్రాంచ్ వైజ్ చూసుకుందాం. ఓకేనా, ఫిజిక్స్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో బ్రాంచ్ వైజ్ మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి చాలా చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఏ టాపిక్స్ మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఏ టాపిక్స్ మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే ఇంకోటి
ఏంటంటే మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు థియరీ చదువుతాం, అలాగే న్యూమెరికల్స్ చాలా బాగా చేయాలి. ఇది ఎంసెట్ ఏంటంటే మెయిన్గా తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేలా మీకు కెపాసిటీ అనేది అలవాటు చేసుకోవాలి ఈ 45 డేస్లో. ఓకేనా? అప్పుడు కనుక మీరు అన్ని ప్రాబ్లమ్స్ని కవర్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనము టాపిక్ వైజ్ చూసుకుంటే మెయిన్గా మెకానిక్స్ నుంచి ఎంత వచ్చాయి, ఏం టాపిక్స్ వచ్చాయో చూసుకుందాం. ఫస్ట్ చూడండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ దర్ అప్లికేషన్స్. సెకండ్ వన్ ఏంది, ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్, టైమ్ ఆఫ్ లైట్, మ్యాక్సిమం హైట్. మనకు 3 కేసెస్ ఉన్నాయి కాబట్టి సో 3 కేసెస్ ఇవి అన్నమాట. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో నుంచి ఏమేమి వస్తాయి, వర్క్ ఎనర్జీ థీరం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీనిపైన మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్స్ ఆర్ న్యూమెరికల్స్. ఓకేనా? మీరు ఎక్కువ న్యూమెరికల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? థియరీ ఎలాగో చదివేశారు మీరు ఐపీఈకి, కాబట్టి ఎక్కువ న్యూమెరికల్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఎంసెట్లో. అప్పుడే మీరు ఈజీగా ప్రతి క్వశ్చన్ని సులువుగా చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంది మనకి, రొటేషనల్ మోషన్లో ఏమేమి వస్తున్నాయి, టార్క్, యాంగులర్ మూమెంటమ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీని మీద మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రావిటేషన్ చూసుకుంటే కెప్లర్ లాస్, ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఈ టాపిక్స్ పైన మనకు న్యూమెరికల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుందాం, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్లో చూసుకుందాం. వేవ్స్ అండ్ ఆసిలేషన్స్లో ఫస్ట్ వన్ ఏంది, సింపుల్ హార్మోనిక్ మోషన్, టైం పీరియడ్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ డాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్. నెక్స్ట్ వన్ రెజొనెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ వన్ ఏంది మనకి, వేవ్ మోషన్స్లో ఏంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద డిఫరెంట్ మీడియా అండ్ డాప్లర్స్ ఎఫెక్ట్. సో ఇది కనుక మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్ చూసుకుంటే కనుక మనకి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ వన్ ఏంది, థర్మోడైనమిక్ లాస్ అండ్ దేర్ అప్లికేషన్స్. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్లో ఏమున్నాయి మనకి, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. నెక్స్ట్ కార్నాట్ సైకిల్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో దీని మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ నుంచి, థర్మల్ ఫిజిక్స్ నుంచి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం చూసుకుందాం. ఓమ్స్ లా, సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ అండ్ దర్ అప్లికేషన్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్స్, బైట్ సావర్ట్ లా, ఆంపియర్ సర్క్యూట్ లా. ఓకేనా? ఇవి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్. ఎక్కడ నుంచి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. ఇంకేమున్నాయి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది, ఫారడేస్ లా ఉంది అండ్ లెన్స్ లా ఉంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ టాపిక్స్. ఎక్కడ నుంచి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. నెక్స్ట్ ఏం చూసుకుందాం, ఏసీ సర్క్యూట్స్లో చూడండి ఏమేమి ఉన్నాయి మనకి, రెజొనెన్స్ ఉంది, ఆర్ఎంఎస్ వాల్యూ ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి బాగా కనుక మనం బాగా ప్రాక్టీస్ చేస్తే, అలాగా న్యూమెరికల్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ టాపిక్స్ మనం ఈజీగా కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ చూద్దాం, ఆప్టిక్స్ నుంచి చూసుకుందాం. వెరీ డిఫికల్ట్ చాప్టర్ ఇన్ ద సెకండ్ ఇయర్. సో ఆప్టిక్స్ నుంచి మనకి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో దీంట్లో మనకి ఏమేమి అడుగుతాడు, స్నెల్స్ లా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది మనకు ఐపీ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ క్వశ్చన్ కూడా వచ్చింది, క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్ లెన్సెస్ అండ్ మిర్రర్స్. దాంట్లో ఏముంది, లెన్స్ మేకర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. లెన్స్ మేకర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ అండ్ పవర్ ఆఫ్ ద లెన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లో చూసుకుందాం, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ చూసుకుందాం. మోడర్న్ ఫిజిక్స్ చాలా డిఫికల్ట్. ఓకేనా? ఈ చాప్టర్ పైన బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. మోడర్న్ ఫిజిక్స్ అనేది ఈజీగా తీసుకోకండి. అర్థమవుతుందా? చాలా కొద్దిగా చదివినట్టే ఉంటుంది కానీ అర్థం అవ్వదు. కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ని ఈజీగా తీసుకోకండి మిగతా చాప్టర్స్ లాగా. సో మోడర్న్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమో చూసుకుందాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ఈక్వేషన్, నెక్స్ట్ అటామిక్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్ అండ్ ఎనర్జీ లెవెల్స్. ఇది ఈ టాపిక్ అనేది ఈజీ ఉంటుంది. మరి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఈజీగా తీసుకోకండి. నెక్స్ట్ దాని మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ఫిజిక్స్, డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్ అండ్ లాజిక్ గేట్స్. దీనిపైన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి బాగా ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మనకి ఎంసెట్ ర్యాంక్స్ అనేవి బాగా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ సో ఇవి మనకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే
ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఇంకేమైనా చదివితే తెలుగు అకాడమీ బుక్స్ మెయిన్గా ఎంసెట్కి చదివే వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ బాగా చదవండి. అండ్ న్యూమరికల్స్ అనేవి మీరు ఏ మెటీరియల్ రెఫర్ చేస్తున్నారో ఆ మెటీరియల్ నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు గనక మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్ అగైన్. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరు గనక మిస్ అయిన వాళ్ళో ఒక్కసారి రీవిజిట్ చేయండి, అది నా చిన్న విన్నపం. ఓకేనా? సో మీ ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఈ వీడియో అనేది బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, I'll come back for another good video. Okay, now thank you guys. All the best for your MSET exam.